వార్ 2లో ఎన్టీఆర్ లుక్ వచ్చేసింది. నార్మల్ గానే కనిపించాడు. సంథింగ్ స్పెషల్ అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది. హృతిక్ రోషన్ పై ఎలివేషన్స్ ఎలా ఉంటాయన్న ఇంట్రెస్ట్ ని హీరోయిన్ చంపేసింది. వార్ 2 టీజర్ రిలీజ్ తర్వాత హృతిక్ ఎన్టీఆర్ గురించి ఆలోచించడం మానేశారు. ఎందుకో మీరే చూడండి. అటు హృతిక్ రోషన్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూసినా వార్ 2 టీజర్ వచ్చేసింది. ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే కియారా ఒక్కసారిగా అందరి అభిమానుల దృష్టి తన వైపు తిప్పుకుంది. గ్లామర్ షోతో సీన్ మార్చేసింది. ఒక్కసారి గ్లింప్స్ టీజర్స్ లో హీరోయిన్స్ చూపించకుండా హీరోల ఎలివేషన్స్ తో సరిపెడతారు. వార్ 2 టీజర్ లో కియారా 3 షాట్స్ లో మాత్రమే కనిపించినా హైలైట్ అయింది. అప్పటి వరకు ఎన్టీఆర్ బాలీవుడ్ స్క్రీన్ అపీరియన్స్ ఎలా ఉంటుంది, హృతిక్ రోషన్ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి అన్న ఆసక్తిపై గ్లామర్ తో నీళ్లు చల్లింది కియారా. పఠాన్ రిలీజ్ అయిన టైంలో అందరూ షారుఖ్ కంటే దీపికా పదుకునే బికినీ డ్రెస్ గురించే మాట్లాడుకున్నారు. దీనికి తగ్గట్టు కాషాయ రంగులో బికినీ ఉండడంతో అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. వార్ 2లో కియారా అద్వానీని చూస్తుంటే దీపికలా క్రేజ్ కోసం ట్రై చేసిందనిపిస్తోంది. 11 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన కియారా భరత్ అనే నేనుతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో నటించిన 2 సినిమాలు వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో తెలుగు ఆఫర్స్ దక్కలేదు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న కియారా కన్నడ మూవీ టాక్సిక్ లో యష్ తో జతకడుతోంది. పవన్ కళ్యాణ్ కేవలం నటుడు, రాజకీయ నాయకుడే కాదు, స్టోరీ టెల్లర్, సింగర్, డైరెక్టర్ కూడా. ఆయనలో ఉన్న మరో కోణాన్ని కూడా బయటపెట్టాడు. తమ్ముడు నుంచి యాక్షన్ సీన్స్ ని కోఆర్డినేట్ చేశాడు. వీరమల కోసం ఫైట్స్ కి కొరియోగ్రఫీ ఎలా ఇచ్చాడో చూసేద్దామా. క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు స్టార్ట్ అయింది. షూటింగ్ లేట్ అవడంతో 70% షూటింగ్ పూర్తి చేసి క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ మెగాఫోన్ పట్టి సినిమాను కంప్లీట్ చేశారు. 2 పార్ట్స్ గా రానున్న ఈ చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో జూన్ 12న రిలీజ్ అవుతోంది. అసుర హననం పాట రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు రూపొందడానికి క్రిష్ ప్రధాన కారణమని, టార్చ్ వేసి తనకిస్తే సినిమా పూర్తి చేశా అన్నాడు. సలసల పాటలో వచ్చే యాక్షన్ సీన్స్ ని పవన్ డిజైన్ చేశారన్నారు దర్శకుడు. తమ్ముడు సినిమాతో యాక్షన్ సీన్స్ కి కొరియోగ్రఫీ ఇవ్వటం మొదలైంది. ఆ తర్వాత బద్రి, ఖుషి, చిరంజీవి డాడీ, గుడుంబ శంకర్ వంటి సినిమాలకు స్టంట్ కోఆర్డినేటర్ గా వ్యవహరించాడు పవన్. పవన్ లో స్టంట్ మాస్టరే కాదు, డాన్స్ మాస్టర్ కూడా ఉన్నాడు. ఖుషీలో అమ్మాయే సన్నగా సాంగ్ కి కొరియోగ్రఫీ ఇచ్చారు. అలాగే గుడుంబ శంకర్ లోని అన్ని పాటలకు పంజా టైటిల్ సాంగ్ కు డాన్స్ మూమెంట్స్ ఇచ్చాడు పవన్. వీరమల్లు నుంచి వరుస ట్వీట్స్ తో కిక్కెక్కించబోతున్నాడు పవన్. సినిమా థియేటర్స్ లోకి వచ్చే జూన్ 12 కంటే ముందే 3 పాటలు, ఒక బిట్ సాంగ్ తో పాటు ట్రైలర్ తీసుకొస్తున్నట్టు కీరవాణి వెల్లడించాడు. రాజకీయ నాయకుడిగా బాధ్యత ఉండడంతో పవన్ కోరిన మీదట ఐటెం సాంగ్ లోని లిరిక్స్ మార్చామన్నారు కీరవాణి. చిరంజీవి, అల్లు అర్జున్ కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ ఫోటో షూట్స్ తో పాల్గొంటే స్టైలిష్ స్టార్ స్టోరీ డిస్కషన్ లో ఉన్నాడు. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ఎక్కడి వరకు వచ్చింది, బన్నీ అట్లీ సినిమా డిస్కషన్స్ ఏంటో ఓసారి చూద్దాం. చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో ఉంది. డైరెక్టర్ ఒకవైపు నటీనటుల సెలక్షన్ లో, మరోవైపు చిరంజీవి ఫోటోషూట్ తో బిజీగా ఉన్నాడు. నయనతారను ఫైనల్ చేసి వీడియో కూడా రిలీజ్ చేశారు. ఫోటోషూట్ లో చిరంజీవి యంగ్ గా కనిపించాడని తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ నటిస్తున్న అట్లీ సినిమాపై కసరత్తులు మొదలయ్యాయి. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ పై రాని కాన్సెప్ట్ అంటూ ఊరుస్తున్న అట్లీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం హైదరాబాద్ లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ విజువల్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అట్లీ మూవీ రెగ్యులర్ షూటింగ్ కాస్త లేట్ అయినా సినిమాపై 700 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. పనంతా విఎఫ్ఎక్స్ వర్క్స్ తోనే కావడంతో ఆ మధ్య హాలీవుడ్ వెళ్లి విఎఫ్ఎక్స్ సంస్థలను కలిసి వచ్చిన చిత్ర బృందం అదే వీడియోతో సినిమాను అనౌన్స్ చేసింది. పుష్ప 3లో నటించాల్సిన అల్లు అర్జున్ మరొక హిట్ మూవీ పార్ట్ 3లో నటిస్తున్నాడా? అల్లు అర్జున్ ని స్టార్ ని చేసిన సినిమా నుంచి 3వ పార్ట్ రాబోతోందా? నిర్మాత దిల్ రాజు పార్ట్ 3ని రిజిస్టర్ చేయడంతో టాపిక్ ఆసక్తికరంగా మారింది. ఇంతకీ 3వ సీక్వెల్ ఏంటో చూద్దామా. గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ 2వ సినిమా ఆర్య క్రేజీ ఇమేజ్ తీసుకొచ్చింది. దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ తన మార్క్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఆర్య 2 ఫ్లాప్ అయినా ఈ సీక్వెల్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆర్య 2 తర్వాత బన్నీ సుకుమార్ కాంబోలో పుష్ప 2 వచ్చాయి. పుష్ప 3 రెడీగా ఉండగా ఆర్య 3 వార్తలోకొచ్చింది. ఆర్య 2 వచ్చిన 16 ఏళ్లకు ఆర్య 3 టైటిల్ ను దిల్ రాజు రిజిస్టర్ చేయించడంతో ఈ 3వ పార్ట్ బన్నీతో తీస్తాడా, లేదంటే మరో హీరో కోసం రిజిస్టర్ చేయించాడా అన్న డౌట్ వస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ అట్లీ దర్శకత్వంలో నటిస్తాడు. సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఆ తర్వాత పుష్ప 3 లైన్ లో ఉంది. ఈ లెక్కన ఆర్య 3లో బన్నీ నటించాలంటే 6 ఏళ్లు పడుతుంది. ఓరమాస్ ఇమేజ్ తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ లవ్ మూవీ చేసే అవకాశం తక్కువే. దిల్ రాజ్ బ్రదర్ శిరీష్ కొడుకు ఆశిష్ కోసం ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించాడన్న ప్రచారం జరుగుతోంది. హిట్ ఫ్రాంచైజీని ఆశిష్ తో కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అలాగని సుకుమార్ డైరెక్ట్ చేయడు. రామ్ చరణ్ మూవీ కథా చర్చలో లెక్కల మాస్టర్ బిజీగా ఉన్నాడు.
మరి ఆర్యా 3గా ఎవరు నటిస్తున్నారు, డైరెక్టర్ ఎవరో దిల్ రాజే చెప్పాలి. మరి సమ్మర్ లో రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ మిరాయ్ ఆగస్ట్ 1న రిలీజ్ అవుతోంది. సినిమాలో కీ రోల్ పోషిస్తున్న మంచు మనోజ్ బర్త్డే సందర్భంగా అప్డేట్ ఇచ్చాడు. సినిమాను 8 భాషల్లో 2D, 3D ఫార్మెట్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మనోజ్. ఆ డీటెయిల్స్ మీకోసం. హనుమాన్ తర్వాత తేజ్ సజ్జా నటిస్తున్న సినిమాకు మిరాయ్ అన్న టైటిల్ పెట్టారు. మిరాయ్ అంటే ఏమిటో అర్థం కావడం లేదు. ట్యాగ్ లైన్ గా సూపర్ యోధా పెట్టడంతో టైటిల్ కు అర్థం ఇదే కాబోలు అనుకుంటున్నారు. అయితే మిరాయ్ అనేది జపాన్ పదం, భవిష్యత్తు అని అర్థం. హిస్టారిక్ ఫిక్షన్ గా సినిమా రూపొందుతోంది. రవితేజ ఈగల్ తో సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్ గా మారాడు. ఫస్ట్ మూవీ తీసిన పీపుల్స్ మీడియానే మిరాయ్ ని నిర్మిస్తోంది. ఈగల్ కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా కార్తిక్ స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రెండో సినిమా మిరాయ్ నుంచి వచ్చిన తేజ్, మనోజ్ టీజర్స్ చూస్తుంటే విజువల్ వండర్ క్రియేట్ చేశాడు దర్శకుడు. మిరాయ్ లో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ బర్త్డే సందర్భంగా మంచు మనోజ్ పాత్రని పరిచయం చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసి మిరాయ్ 2 భాగాలుగా తెరకెక్కుతుందని వెల్లడించారు. గ్లామర్ ఉంటే చాలు ఛాన్సులు వస్తాయి అనుకోవడానికి వీల్లేదు. ఒక్కోసారి గ్లామర్ కూడా కాపాడలేదు. చూడ్డానికి అందంగా ఉన్నా హిట్ సినిమా పడకపోవడం ఆమెకు శాపమైంది. చివరికి ఆఫర్స్ లేని పరిస్థితి. ఇదంతా ఎవరి గురించి అనేగా? అయితే వాజ్ స్టోరీ. కావ్య తాపర్కు హిట్ లేకపోయినా ఆఫర్స్ వచ్చాయి. ఎల్లకాలం లక్ ఆమెతోనే ఉంటుందన్న రూలేం లేదు. అదృష్టం పార్టీ మార్చేసింది. వచ్చిన ఛాన్స్లను యూజ్ చేసుకోలేక ఫేడ్ అవుట్ అయిపోయింది. ఈగల్, డబుల్ స్మార్ట్, విశ్వం ఏ సినిమాలో నటించినా గ్లామర్ తో హీట్ ఎక్కించినా ఒక్కటి హిట్ కాలేదు. బిచ్చగాడు 2లో బీచ్ సాంగ్ కావ్యకు తెలుగులో వరుస ఆఫర్స్ తీసుకొచ్చింది. సందీప్ తో జతకట్టిన ఊరి పేరు భైరవకోన పర్వాలేదనిపించినా ఈ అమ్మడి రోల్ తక్కువే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈగల్, డబుల్ స్మార్ట్ ఫ్లాప్ అయ్యాయి. గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వం గట్టెక్కిస్తుంది అనుకుంటే అది కూడా హ్యాండ్ ఇచ్చింది. కావ్య తాపర్ మూవీ ఏది రిలీజ్ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో డైరెక్టరే కాదు తోటి ఆర్టిస్టులు కూడా ఈ అమ్మణ్ణి పొగడాల్సిందే. అంతలా వినయ విధేయ కావ్యగా ఉంటూ మంచి అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఎప్పుడు రమ్మంటే అప్పుడొచ్చి ప్రమోషన్ చేస్తుంది. ఈ అమ్మల్లో క్వాలిటీస్ అన్ని బాగానే ఉన్నా అదృష్టమే వెక్కిరిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. కమల్, జింబు, త్రిష ముఖ్య పాత్రల్లో మణిరత్నం తీసిన థగ్ లైఫ్ నుంచి షుగర్ బేబీ సాంగ్ రిలీజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వగా ఆనంద్ శ్రీరామ్ రాశాడు. పొన్నియిన్ సెల్వన్లో త్రిష అందంగా కనిపించగా థగ్ లైఫ్కి వచ్చేసరికి ఈ షుగర్ బేబీ పాటలో ఏజ్డ్ లుక్ తో కనిపించింది. మోహన్ లాల్ బర్త్డే సందర్భంగా కన్నప్ప టీమ్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసింది. కిరాత అనే దైవిక శక్తి పాత్రలో మోహన్ లాల్ నటించారని పేర్కొంది. సినిమా జూన్ 27న థియేటర్స్ లోకి వస్తోంది.